సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మరొక మారు బైబిల్ నేర్చుకుందాం అనే కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. వాక్యము వింటున్న మీ అందరికీ అనేకమైన వందనాలు. అంకెలను గూర్చిన బైబిల్లోని వివరణ క్రమముగా నేను మీతో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాను. 1ను గూర్చి, 2ను గూర్చి, 3ను గూర్చి, 4ను గూర్చిన వివరణ కూడా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. చాలా మంది చూశారు అనుకుంటున్నా. ఇంకెవరైనా ఆ వర్తమానాలు చూడకపోతే మీకు అందుబాటులో ఉన్నాయి గనుక వాటిని చూసి ఆత్మీయంగా బలపడాలి అని తెలియజేస్తున్నాం. మా ఛానల్ని మీరు సంప్రదించాలి అంటే క్రీస్తుతో మేము సహవాసం అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ ఛానల్ మీకు కనిపిస్తుంది. తద్వారా ఆ వాక్యాలు విని బలపడాలి అని తెలియజేస్తూ ఉన్నాం. మంచిది. ఈరోజు మన ధ్యానాంశము కొరకు 5 అనేటువంటి అంకెను గురించి బైబిల్లో వ్రాయబడిన కొన్ని సంగతులను నేను మీతో వివరిస్తా. దేవుడు మాట ద్వారా ఈ సర్వ సృష్టిని కలుగజేశారు అని మనకు తెలుసు. ఈ సృష్టిలో దేవుడు పంచభూతాలను ఉంచారు అనే విషయాన్ని మీతో మాట్లాడుతూ ఉన్నాను. పంచభూతాలలో ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని, ఈ 5ంటిని పంచభూతములు అని పిలుస్తారు. దేవుడు సృష్టిలో ఉంచిన ప్రతిదీ మానవుని ఉపయోగం కొరకు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేయనా? ఏ పంచభూతాలను ఆధారము చేసుకుని మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామో అవే పంచభూతములు యేసుక్రీస్తు 2వ రాకడలో అవి లయము కాబోతున్నాయి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడే పంచభూతాలను సృష్టిలో ఉంచారు. అదే దేవుడు తన కుమారుని రాక ద్వారా ఈ పంచభూతాలను లయము చేస్తారు గనుక అవి లయమయ్యేటువంటి ఆ రాకడ దినము కొరకు మనము కనిపెట్టే వారముగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. పంచభూతాలు లయమయ్యేటువంటి ఆ రాకడ దినము కొరకు సిద్ధమేనా? సిద్ధపడి ఉన్నావా? ప్రభు రాకడ ఎప్పుడొస్తుందో తెలియదు. మనము ఎప్పుడు ఈ లోకయాత్రను ముగిస్తామో తెలియదు. గనుక పంచభూతములు లయమైపోయేటువంటి ఆ రాకడ కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి అని తెలియజేస్తూ ఉన్నాను. 2వ విషయం, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనలను సృజించారు. మనలను సృజించి మనకు కర్మేంద్రియములను అనుగ్రహించాడు. అనగా కాళ్ళు, చేతులు.
ఆలోచించండి. ఒక చేతిలో దేవుడు 5 వ్రేళ్లను ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4 ఉంచితే సరిగ్గా పని చేయలేము అనుకున్నాడు దేవుడు. 6 ఉంచితే అవి మనకు ఉపయోగం కాదు అనుకున్నాడు దేవుడు. అందుకే మన చేతిలో 5 వ్రేళ్లను ఉంచాడు. 5 వ్రేళ్ళు ఉన్నాయి. ఒకసారి మీ చేతిని చూసుకుంటారా? మరీ ఇలా చెప్తున్నానని కాదు కానీ ఒకసారి మీ చేతిని చూసుకుంటే 5 వ్రేళ్ళు ఉన్నాయి, కానీ 5 సమానంగా లేవు. అయినను ఈ 5 ఐక్యతగా పనిచేస్తూ ఉన్నాయి. ఇంట్లో ఉన్న వారందరూ ఐక్యతగా ఉండాలి. సంఘములో ఉన్న వారందరూ ఐక్యతగా ఉండాలి. గ్రామములో ఉన్న వారందరూ ఐక్యతగా ఉండాలి. కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, సంఘాలు వేరు కావచ్చు, ఆరాధనలు వేరు కావచ్చు, సిద్ధాంతాలు వేరు కావచ్చు. 5 రకరకాలుగా ఉన్నాయి అని ఐక్యతగా పనిచేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, మీ కుటుంబంలో ఐక్యత లేదేమో, మీ సంఘములో ఐక్యత లేదేమో, మీ పిల్లల మధ్య ఐక్యత లేదేమో. ఈ సమయమందు ఐక్యతను అనుగ్రహించమని ప్రభు ప్రార్థించాలి, ప్రభువును ప్రార్థించాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. 2 చేతులలో 2 5లు ఉంచాడు. అంత మాత్రమే కాదు, ఒక కాలుకి 5 వ్రేళ్ళు, మరొక కాలికి 5 వ్రేళ్ళు. అసలు దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు! 5ను ఎంత ప్రాముఖ్యత గల సంఖ్యగా, లేకపోతే 5ను ప్రాముఖ్యత కలిగిన అంకెగా దేవుడు ఉంచాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. ఎప్పుడైనా దేవుడు నీకు ఇచ్చిన ఈ 5 వ్రేళ్లను బట్టి ప్రభువుకు స్తుతులు చెప్పావా? కొంతమందికి వ్రేళ్ళు కుష్టుగా ఉంటాయి. వాళ్ళలాగా మనల్ని చేయలేదు గనుక మనము ఇచ్చిన వ్రేళ్లను బట్టి, అలా మాట్లాడవలసి వస్తే ఇచ్చిన అవయవాలను బట్టి ప్రభువును స్తుతించాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది. సృష్టిలో పంచభూతాలు ఉంచాడు, నెంబర్ 1. నెంబర్ 2, మనిషి శరీరములో ఉన్న కర్మేంద్రియాలలో 5 వ్రేళ్ళు ఉంచాడు, నెంబర్ 2. నెంబర్ 3, మన ముఖాన్ని మనం చూసుకుంటే మన ముఖములో లేకపోతే మన తల భాగంలో పంచేంద్రియాలను దేవుడు ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెవి, కన్ను, ముక్కు, నోరు, చర్మం, ఈ 5 పంచేంద్రియములు అంటారు. ఈ 5 లేకపోతే మానవుని మనుగడ లేదు. ఎప్పుడైనా నీకు ఇచ్చిన పంచేంద్రియాలను బట్టి ప్రభువును స్తుతించావా? అద్దము ముందు నిలబడి గంటల తరబడి చూసుకుంటావు గాని ఈ పంచేంద్రియాలు నాకు ఇచ్చావు ప్రభువా అని స్తుతించావా ఎప్పుడైనా? ఒకవేళ ఈ రోజైనా సరే ఈ మాటలు వింటుండగా దేవుడు నీకు ఇచ్చిన ఈ పంచేంద్రియములను బట్టి ప్రభువును స్తుతించాలి. చెవి లేకపోతే ఎవరు నీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో వినపడదు. ఈ కన్ను లేకపోతే ఈ సృష్టిలో అందాన్ని నువ్వు చూడలేవు. నీ పిల్లలను చూడలేవు, నీ భార్యను చూడలేవు. ఈ ముక్కు లేకపోతే ఊపిరి పీల్చుకోవడం అసాధ్యం. ఈ నోరు లేకపోతే ప్రార్థించలేవు, పాటలు పాడలేవు,
వాక్యాన్ని ప్రకటించలేవు. ఈరోజు నేను వాక్యం చెప్తున్నానంటే ఈ నోరు, ఎప్పుడైనా నోరును బట్టి ప్రభువుకి స్తుతులు చెప్పావా? ఆలోచించమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ప్రతి అవయవాన్ని బట్టి ప్రభువును స్తుతించాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. పంచేంద్రియములను దేవుడు మన శరీరంలో ఉంచాడు. సృష్టిలో పంచభూతాలను ఉంచాడు. శరీరంలో ఉన్న కర్మేంద్రియాలలో 5 వ్రేళ్లను ఉంచాడు. తలభాగంలో పంచేంద్రియాలను ఉంచాడు. అంత మాత్రమే కాదు, నేను ముగింపులోకి వస్తున్నాను. దేవుడు 6 దినాల సృష్టిలో 5వ దినాన్న చేపలను పక్షులను ఉంచాడు. చేపలు, పక్షులు, లక్షల మంది పల్లికాళ్ళు వేటాడి కోట్ల రకాలైనటువంటి ఆ చేపలను పట్టుకుంటున్నారు. అయినా చేపలు అవడం లేదు. ఎన్ని చేపలు తినేసి ఉంటామో మనం. అయినా సముద్రంలో చేపలు, నదులలో చేపలు, అంత మాత్రమే కాదు కాలువలలో చేపలు తరగడం లేదు. ఎందుకో తెలుసా? దేవుని మొదటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాయి చేపలు, పక్షులు అని జ్ఞాపకం చేస్తున్నా. కనుక ఈ 5లో ఉన్న 4వ సత్యం ఏమిటి అంటే, 5వ దినాన్న సృజించబడినటువంటి ఈ చేపలు మనిషి ఆరోగ్యానికి ఉపయోగపడుతున్నాయి. ఏ డాక్టరు కూడా చేపలు తినొద్దు అని సాధారణంగా చెప్పడు. అవి మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. పక్షులు కూడా ఆశీర్వదించబడ్డాయి అని జ్ఞాపకం చేస్తున్నాను. 5వ దినాన్న సృజించబడిన చేపలు, పక్షులు ఆశీర్వదించబడినప్పుడు నా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. నన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలుగుంటే నా దేవుని ఆశీర్వాదం నీకొస్తుంది అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, 5వ విషయం, మోషే ద్వారా దేవుడు 5 కాండాలను వ్రాయించాడు. దానిని ధర్మశాస్త్రం అంటారు. ఎవరైతే ఈ 5 కాండాలను చదివి వాటి ప్రకారంగా మనం జీవించగలిగితే దేవునికి సంతోషం కలుగుతుంది. తద్వారా నువ్వు నిత్యరాజ్యానికి వారసుడు అవుతావు అని జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది 5 కాండాలను చదవడం మానేసి యెహోషువ దగ్గర నుంచి ప్రారంభిస్తారు. ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, 5 కాండాలను మన కొరకు రాయించాడు. అదే ధర్మశాస్త్రం. కనుక ఈ 5 కాండాలను చదవాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. 6వ సంగతి, సెలోపెహదు అనేటువంటి ఒక వ్యక్తి సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో కనిపిస్తున్నాడు. ఆ సెలోపెహదుకి 5 కుమార్తెలు తండ్రి యొక్క ఆస్తిని సమానంగా పంచుకున్నారు. ఈ సమయంలో మీ పిల్లలైనటువంటి మీరు తండ్రి ఆస్తిని సమానంగా పంచుకోవాలి. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులైనటువంటి మీరు మీ పిల్లలకు ఆస్తిని సమానంగా పంచాలి. లేకపోతే వారు కక్ష పెట్టుకుని వారిలో వారికి గొడవలు తెచ్చేవారిగా ఉంటారు. సెలోపెహదు కుమార్తెల వలె 5 ఐక్యత కలిగి సమానత్వం కలిగి ఉండాలని తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, 6వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దావీదు గొలియాతును చంపడానికి ఏటులోకి వెళ్ళాడు. ఏటులోకి వెళ్ళి 5 నున్నని రాళ్లను ఏరుకున్నాడు. దానికి అర్థం ఏంటో తెలుసా? 5 విజయానికి సాదృశ్యముగా ఉన్నది. 5 రాళ్లను ఏరుకుని ఆ సంచిలో వేసుకుని ఒక దాన్ని ఉపయోగించి గొలియాతును కొట్టడం మనకు తెలుసు. ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, ఆలోచించండి. 5 రాళ్ళు నున్నని రాళ్ళు. అవి కరుకైన రాళ్ళు కాదు,
అవి ఎగుడు దిగుడుండే రాళ్ళు కాదు, నున్నని రాళ్ళని ఏరుకున్నాడు. నువ్వు కూడా మృదువుగా ఉండాలి, నువ్వు కూడా సాఫ్ట్గా ఉండాలి. కొంతమంది గైగైలాడిపోతూ ఉంటారు, కొంతమంది రొసరొసలాడిపోతూ ఉంటారు. అలా ఉండకూడదు. నున్నని రాళ్ళు 5 ఏరుకుని తద్వారా విజయాన్ని పొందాడు దావీదు. ముగిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఆ బాలుడి దగ్గర ఉన్న 5 రొట్టెలను తీసుకుని 1000 మందిని తృప్తిపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ దగ్గరున్నది దేవుని చేతిలో పడితే అది 1000 మందికి ఉపయోగపడబోతుంది. 5 రొట్టెలు 1000 మందిని తృప్తిపరిచినట్లుగా నీ దగ్గరున్నది దేవుని చేతిలో పెట్టు. నీ పిల్లల్ని దేవునికి అప్పగించు. నీకున్నది దేవునికి అప్పగించగలిగితే 5 రొట్టెలు 1000 మంది కడుపును తృప్తిపరిచినట్లుగా నీకున్న వాటి ద్వారా దేవుడు కార్యం చేయబోతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, చివరిగా నేను జ్ఞాపకం చేసే మాట, తన ప్రియమైన శిష్యుని ద్వారా 5 పుస్తకాలు రాయించాడు. చేపలు పట్టుకుని వారి ద్వారా యోహాను సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. చదువు లేదని, జ్ఞానం లేదని, తెలివి లేదని ఆలోచిస్తున్నావేమో. దేవుని చేతిలోకి నువ్వు రాగలిగితే చేపలు పట్టే యోహాను ద్వారా 5 పుస్తకాలు రాయించినట్లుగా కొన్ని పాటల్ని ద్వారా రాయిస్తాడు, కొన్ని కరపత్రాలని ద్వారా రాయిస్తాడు, కొంతమందికి సువార్త నీ ద్వారా వినిపిస్తాడు అని తెలియజేస్తున్నాను. ఆఖరి విషయం, 8వ విషయం అనుకుంటా, అదేంటో తెలుసా? మన రక్షకుడైన ప్రభువుని శిలువ మీద పన్నుకోబెట్టి 5 గాయాలు చేశారు. ఒక చేతిలో ఒక గాయం, మరొక చేతిలో 2వ గాయం, ఒక కాలిలో 3వ గాయం, మరొక కాలిలో 4వ గాయం, ప్రక్కలో బల్లెముతో 5వ గాయాన్ని చేశారు. శిలువ మీద మన రక్షకుడైన ప్రభువు 5 గాయాలు పొందారు. శుభవార్త చెప్పనా? ఆ గాయములు మన రోగాన్ని స్వస్థపరచబోతున్నాయి. వింటున్న దేవుని బిడ్డ, అనారోగ్యంతో ఉన్నవేమో, బలహీనతతో ఉన్నవేమో, ఆసుపత్రికి తిరిగినా తగ్గడం లేదేమో, ఎన్ని మందులాడినా తగ్గడం లేదేమో, ఆ గాయాలను ఆశ్రయించు. నా దేవుడు ఇప్పుడే నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ గాయాలు స్వస్థపరుస్తాయి. ఆ గాయాలలో నుంచి కార్చబడిన, ఆ గాయాలలో నుంచి ఆ కారిన రక్తము మన పాపాన్ని కడిగి శుద్ధి చేయబోతుంది. నీ పాపాలు ఒప్పుకుంటే, నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వెంత దుర్మార్గుడివైనా, నువ్వెంత దేవునికి వ్యతిరేకస్తుడివైనా, ఈ సమయంలో నీకు చెప్పే మాట ఏం తెలుసా? ఆ గాయాలు నీ అనారోగ్యాన్ని బాగు చేస్తాయి. ఆ గాయాలలో కార్చబడిన రక్తం మన పాపాల్ని కడిగి వేస్తాది గనుక ఈ సమయంలో మన పాపాలను ఒప్పుకుందామా? మన పాపాలు ఒప్పుకుని ప్రభు దగ్గర పశ్చాత్తాపపడి, ప్రభువా నీ రక్తంతో కడుగు అంటే 5 గాయాలలో నుంచి కార్చబడిన ఆ రక్తం నిన్ను శుద్ధి చేయబోతుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై కృతజ్ఞతలు. 5ను గూర్చిన కొన్ని సంఘటనలను తెలియజేసినందుకు వందనాలు. 5 గాయాలలో ఉన్న స్వస్థత వింటున్న వారు పొందుకోవాలి ప్రభువా. 5 గాయాల ద్వారా చిందించబడిన రక్తం మా పాపాలు పరిహరించబడాలి ప్రభువా. ఆ విధంగా కృప చూపించండి. వింటున్న వారిని దర్శించండి, వింటున్న వారితో మాట్లాడండి, వింటున్న వారిని పశ్చాత్తాపములోకి నడిపించి 5లో ఉన్న మర్మాలను గ్రహించిన నీ బిడ్డలు వారి జీవితాన్ని నీకు సమర్పించే వారిగా సిద్ధపరిచి, ఈ మాటలు వారి ఆత్మీయ జీవితానికి మేలుకరముగా మార్చమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.